పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో వైసీపీ తీరుపై ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీని గొడ్డలి పార్టీగా అభివర్ణించిన ఆయన ఎమ్మెల్సీల రాజీనామాల తిరస్కరణపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము స్వచ్ఛందంగా రాజీనామాలు సమర్పించిన మండలి చైర్మన్ వాటిని తిరస్కరించడం అప్రజాస్వామికమని మండిపడ్డారు. ఈ నిర్ణయం వెనుక మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కనుసైగలు రాజకీయ కుట్ర ఉన్నాయని ఆయన ఆరోపించారు. చైర్మన్ ఒత్తిళ్లకు తలొగ్గి నిర్ణయాలు తీసుకోవటాన్ని తప్పుబట్టిన మర్రి వైసీపీ నుంచి బయటకు రావాలనే తమ నిర్ణయంలో మార్పు లేదని స్పష్టం చేశారు. స్వయంగా ఆయనకే తీసుకెళ్లి నా రాజీనామా లేఖని ఇవ్వడం జరిగింది. రాజీనామా లేఖ అనేది చట్ట ప్రకారం కౌన్సిల్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ రూల్స్ ప్రకారం ఎవరి ద్వారా అయినా పంపించవచ్చు, స్వయంగా ఇవ్వచ్చు, రెండింటిలో ఏదైనా చేయొచ్చు. ఈ రోజు జయమంగళం వెంకటరమణ రాజీనామాని తిరస్కరించినట్టుగా మనం అందరం కూడా చూసాం మీడియాలో. తిరస్కరించడానికి గల కారణాలు ఏంటంటే ఆయన స్వయంగా నాకు ఇవ్వలేదు, రెండోది మిగతా పార్టీల ప్రభావం ఉంది, బొత్స సత్యనారాయణ గారు ఆయన కూడా ఒక పిటిషన్ ఇచ్చాడు అని చెప్పి ఆయన రాజీనామా స్వచ్ఛందంగా చేయలేదు అని చెప్పడం జరిగింది. ఆ ఆర్డర్లో ఆ రకంగా రాసినట్లుగా మనం మీడియాలో ఈరోజు చూసాం. వాస్తవంగా జయమంగళ వెంకటరమణ అనేటువంటి ఎమ్మెల్సీ 2 సార్లు విచారణకు పిలిస్తే స్వయంగా వెళ్ళి నేను నా రాజీనామాని స్వచ్ఛందంగానే చేశాను, నా రాజీనామాను అంగీకరించండి అని చెప్పి ఆయన విచారణలో చెప్పడమే కాకుండా కౌన్సిల్ జరిగేటప్పుడు కూడా అతను అందరి సమక్షంలో కౌన్సిల్ హాల్లో నా రాజీనామాని యాక్సెప్ట్ చేయండి అని చెప్పి కూడా అడగడం జరిగింది. అతని రాజీనామాని యాక్సెప్ట్ చేయనందున అతను హైకోర్టుకు వెళ్ళాడు. హైకోర్టుకు వెళ్ళిన తర్వాత చైర్మన్ గారు అక్కడ సమయానికి ఆన్సర్ కూడా పెట్టకపోతే 10,000 రూపాయలు ఖర్చులేసి ఆ రోజు చైర్మన్ గారి మీద కోర్టు ఆ ఖర్చులను కూడా కోర్టుకి కట్టడం జరిగింది. నేనైతే స్వయం